6 కిలోమీటర్ల లోపలికి వచ్చిన తర్వాత అడవిలో చిట్ట అడవిలో పూర్తి స్థాయిలో కేజీఎఫ్ 2 కాదు కేజీఎఫ్ 3 సినిమా కనిపిస్తుంది. ఇది నెల్లూరు ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో ఇంత దారుణమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ గ్రావెల్ అంతా ఈ విధంగా తరలిపోతున్నా కూడా ప్రభుత్వ అధికారులకు చీమ కుట్టినట్టు లేదు. ఒక మనిషి పోవడానికి భయపడే పరిస్థితులు ఉన్న ఏరియాలో ఈ లోపల అడవిలోకి తీసుకొచ్చి పెద్ద ఎత్తున టిప్పర్లతోటి మనం చూడవచ్చు. కొక్లైన్ పెట్టి ఎదురుగా ఎంత పెద్ద స్థాయిలో మనం చేస్తున్న పరిస్థితి చూడవచ్చు. పోలీసులు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ అటవీ శాఖ కానీ ఎవరు పట్టించుకోని పరిస్థితుల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే మనం కళ్ళ కట్టినట్టు ఈరోజు మనం సినిమాలు చూస్తుంటాం ఇలాంటి సీన్లు. కానీ రియల్ లైఫ్లో మనం ధైర్యంగా ముందుకు వచ్చి అడవి ప్రాంతంలో ధైర్యంగా ముందుకు వచ్చి అటవీ ప్రాంతం పూర్తి స్థాయి ఎవరికి రావడానికి భయపడతారు. అలాంటి ప్రాంతంలో మనం చూడొచ్చు ఎంత పెద్ద ఎత్తున భారీ ఎత్తున జరుగుతున్న పరిస్థితి. సోమిరెడ్డి చంద్రమోహన్ ఏరియాలో ఇంత పెద్ద ఎత్తున గ్రావెల్ తవ్వకాలు అక్రమాలు ఇంత జరుగుతున్నా కూడా పట్టించుకునే పరిస్థితి మనం చూడొచ్చు. ఏదైతే మనం కందలపాడు తిప్ప అంటే మనం ఏదైతే ఇక్కడ కసుమూరు వెంకటేశ్వరం మధ్యలో ఉన్న తిప్ప ప్రాంతంలోనూ ఇది అటవీ శాఖ సంబంధించినటువంటి ఫారెస్ట్ సంబంధించిన భూమి ఇది. ఈ భూమి నుంచి భారీ ఎత్తున అక్రమ గ్రావెల్ మట్టి తరలిపోతున్నా నో పోలీస్ నో రెవెన్యూ శాఖ. మరి వీళ్ళంతా ఏమైపోయారో తెలియట్లా. ఇంత పెద్ద ఎత్తున వందలాది టిప్పర్లు పోతున్నా కూడా అటవీ భూముల్లో ఏదైతే ఫారెస్ట్ భూముల్లో ల్యాండ్ ఏదైతే మట్టి తీసుకుపోతున్నా కూడా ఎవరు పట్టించుకోకుండా సర్వేపల్లి నియోజకవర్గంలో ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో తెలుసుకునేదానికి ఇది ఒక నిదర్శనం. ఇది కేజీఎఫ్ సినిమా కన్నా దారుణమైన పరిస్థితి. మరి వీళ్ళంతా ఏమైపోయారు? అటవీ శాఖ ఏమైపోయింది, రెవెన్యూ ఏమైపోయింది, పోలీసులు ఏమైపోయారు, ఎవరికి అర్థం కాని పరిస్థితి. మనం చూడొచ్చు, ఇక్కడ బోర్డు చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ మనం చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీ శాఖ ఏదైతే డివిజన్ నెల్లూరు, సెక్షన్ ఆమంచర్ల, బీట్ వడ్లపూడి, రిజర్వ్ ఫారెస్ట్ కసుమూరు, కంపార్ట్మెంట్ నెంబర్ 59, విస్తీర్ణం 20 హెక్టార్లను ఉంది. నాటిన మొక్కల సంఖ్య ఇక్కడ మొత్తం అన్నీ కూడా ఓన్లీ మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీ శాఖకు సంబంధించిన ఈ భూములు సంబంధించిన ఏరియాల్లో అక్రమ గ్రావెల్ మట్టి తరలిపోతున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న ప్రాంతంలో ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే ఇది ఒక నిదర్శనం. పూర్తి స్థాయిలో దీని మీద విచారణ జరిపించాలా అధికారులు. ఇది ఏదైతే తెలుగుదేశం పార్టీకి చాలా చెడ్డపేరు అంశం ఈ అంశం. ఎందుకంటే మనం చంద్రబాబు నాయుడు అనేది ఒక అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన ఒక మంచి ముఖ్యమంత్రి అనే ఒక పేరు ఉంది. ఆ పేరుని వీళ్ళంతా పాడు చేస్తున్న పరిస్థితి ఈరోజు ఈ నియోజకవర్గం నుంచి మనం చూడొచ్చు. అయితే ఇంక నుంచి పూర్తి స్థాయిలో ఇంకా మనం అయితే గ్రావెల్కి అక్కడ పోయేదానికి పెద్ద ఎత్తున అడవిలోకి వచ్చాం. మేము కూడా ఏదైతే ధైర్యంతో ముందుకు వచ్చాం, అడవుల్లో పోతున్నాం. ఇంకా ఎక్కడుందో ఈ మట్టి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అనేది కూడా మేము బట్టబయలు చేసేదానికి ముందుగా పోతా ఉన్నాం. 6 కిలోమీటర్ల లోపలికి వచ్చిన తర్వాత చిట్ట అడవిలో పూర్తి స్థాయిలో కేజీఎఫ్ 2 కాదు కేజీఎఫ్ 3 సినిమా కనిపిస్తుంది. మనకు పూర్తి స్థాయిలో చూడవచ్చు. మొత్తం కొండను అటవీ ప్రాంతాన్ని అంతా తవ్వేసిన పరిస్థితి. ఇది నెల్లూరు ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో ఇంత దారుణమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎంత లోతుగా గుంటలు ఏదైతే అటవీ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో ఇక్కడ తవ్వి లారీలు చూడవచ్చు. మనం పెద్ద ఎత్తున
ఇక్కడ లారీలు కూడా డంపింగ్ చేస్తున్న పరిస్థితి, కుక్కలను పెట్టి పెద్ద ఎత్తున ఈ గ్రావెల్ అంతా ఈ విధంగా తరలిపోతున్నా కూడా ప్రభుత్వ అధికారులకు చీమ కుట్టినట్టు లేదు. కనీసం నో పోలీస్, నో ఏదైతే రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, ఎవరు కూడా పూర్తి స్థాయిలో నోరెత్తని మాట మనం చూడొచ్చు. ఇంత పెద్ద ఎత్తున గ్రావెల్ తరలిపోతుంటే వందలాది టిప్పర్లు తోలుతున్నా కూడా పూర్తి స్థాయిలో ఎవరు పట్టించుకున్న పరిస్థితి. మనం ఇది కేజీఎఫ్ సినిమా 3 కనుక కనిపిస్తుందో మనం చూడొచ్చు. మనం సర్వేపల్లి ఇంత దారుణమైన పరిస్థితిలో ఏదైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి చెడ్డ పేరు కదా, ఇది ఎవరు చేపిస్తున్నారు, ఎవరు తవ్విస్తున్నారు ఈ కొండ ప్రాంతాన్ని మొత్తం కూడా, ఈ గ్రావెల్ మొత్తం ఎక్కడికి పోతా ఉంది అసలు దీనికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఏదైతే అటవీ శాఖ ఏం చేస్తుంది? అటవీ శాఖకు సంబంధించిన మొత్తం ఇదంతా ఈ కొండ ప్రాంతాన్ని వందలాది టిప్పర్లు ఏదైతే మనం చూడొచ్చు. అడవిలోంచి వచ్చాం మేము, ఏదైతే లోపల అది పోవడానికే కనీసం ఒక మనిషి పోవడానికి భయపడే పరిస్థితులు ఉన్న ఏరియాలో ఈ లోపల అడవిలోకి తీసుకొచ్చి పెద్ద ఎత్తున టిప్పర్లతోటి మనం చూడొచ్చు. కొక్లైన్ పెట్టి ఎదురుగా ఎంత పెద్ద స్థాయిలో మనం చేస్తున్న పరిస్థితి చూడొచ్చు. వీళ్ళంతా మరి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? వీళ్ళకి ఎవరు ఎందుకు పోలీసులు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ, అటవీ శాఖ కానీ ఎవరు పట్టించుకోని పరిస్థితుల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే మనం కళ్ళకు కట్టినట్టు ఈరోజు మనం సినిమాలు చూస్తుంటాం ఇలాంటి సీన్లు. కానీ రియల్ లైఫ్లో మనం ధైర్యంగా ముందుకు వచ్చి అడవి ప్రాంతంలో ధైర్యంగా ముందుకు వచ్చి అటవీ ప్రాంతం పూర్తి స్థాయిలో ఎవరికి రావడానికి భయపడతారు. అలాంటి ప్రాంతంలో మనం చూడొచ్చు ఎంత పెద్ద ఎత్తున భారీ ఎత్తున జరుగుతున్న పరిస్థితి. ఇక్కడైనా అధికారులు పూర్తి స్థాయిలో మేలుకొని దీనిపైన చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు నాయుడికి, ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు అంశంగా ఈ నియోజకవర్గం నుంచి అసలు రిపోర్టు వెళ్తే మటుకు పెద్ద స్థాయిలో చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏరియాలో ఇంత పెద్ద ఎత్తున గ్రావెల్ తవ్వకాలు, అక్రమాలు ఏదైతే ఇంత జరుగుతున్నా కూడా పట్టించుకునే పరిస్థితి మనం చూడొచ్చు. ధైర్యంగా ఎవరు లోపల రారు. ఇదంతా అటవీ ప్రాంతం. కనీసం ఎవరైనా దాడి చేసినా కూడా పట్టించుకునే పరిస్థితి ఇక్కడ ఉంది. ఇక్కడ మరి ఎందుకు ఇంత పోలీసులు, రెవెన్యూ వాళ్ళు కానీ ఈ అటవీ శాఖ కానీ పట్టించుకోవట్లేదు అనేది కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆ గ్రావెల్ ఊళ్ళోకి పోతుంటే భయపడి వస్తున్నారంట గ్రావెల్ ప్రజలు అంటున్నారు. ఈ ప్రజలు ఏమంటున్నారంటే చెప్పుకోవడానికి మాకే ఒక విధంగా ఉంది. ఏంది ఇది అసలు సినిమానా లేకపోతే రియల్ అని మాకు అర్థం కావడం లేదు. వస్తే వాళ్ళు ప్రజలు చెప్తున్నారు రోడ్డు మీద పోతుంటే ఈ టిప్పర్లు దెబ్బ తట్టుకోలేక నిద్ర కూడా రావట్లేదు మాకు, ఎవరు ఏ టిప్పర్ మనిషి మీద ఎక్కిచ్చేస్తారో భయంగా ఉంది మాకు అని చెప్పి కూడా ప్రజలు భయపడుతున్న పరిస్థితి చూశారుగా. ఇందాక మనం ఏదైతే అడవుల్లో ఏదైతే కసుమూరు సర్వేపల్లి నియోజకవర్గం అడవుల్లో నుంచి మనం ఇందాక చూపించాం, అక్కడ అన్లోడింగ్ చేసి లోడింగ్ యాడికి వస్తుంది తెలుసా? ఇక్కడ మనం ఏదైతే నెల్లూరు రూరల్ ప్రాంతంలోని ఏదైతే వీపీఆర్ విల్లాస్కి ఎదుర్కొన్నటువంటి ప్లాట్లకి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఈ మట్టిని పూర్తి స్థాయిలో అమ్మకానికి ఇక్కడ పెట్టి మొత్తం చూడొచ్చు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. మొత్తం మేము అమ్మడించాం. వెహికల్స్ అన్నీ కూడా ఎక్కడికి వస్తున్నాయని చెప్పి వెహికల్స్ మీద మేము పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఒక వార్త ఇచ్చేటప్పుడు ఎవిడెన్స్ లేకుండా మనం ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పి అక్కడ ఏదైతే అడవులోకి వెళ్ళి కూడా అడవుల లారీని కూడా ఈ లారీ ఎక్కడికి పోతున్నాయని చెప్పి పూర్తి స్థాయిలో మనం టిప్పర్లను కూడా వెనక ఫాలో అయితే పూర్తి స్థాయి నెల్లూరు రూరల్ ప్రాంతంలో ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఏదైతే ల్యాండ్స్కి మట్టి తోలే పరిస్థితి. ఈరోజు ఏదైతే అటవీ శాఖ భూములు తవ్వి కొండంతో మొత్తం తవ్వి కూడా పూర్తిగా అక్కడ వందలాది లారీలు అక్కడ మళ్ళీ మనం చూస్తే సీసీ కెమెరాలు పెట్టున్నారు. అంటే ఎవరైనా అడిగితే ఇది ప్రభుత్వ భూములకు లేకపోతే ఇంకో భూములకు తోలడానికి చూపించడానికి మాత్రమే. కానీ మనం చూస్తే ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఈ మట్టి గ్రావెల్ తీసుకుని వచ్చి ఇక్కడ వేలాది రూపాయలకి టిప్పర్ అమ్ముతున్న పరిస్థితి. ఇంత దారుణమైన పరిస్థితి సర్వేపల్లిలో పూర్తి ఎవిడెన్స్తో వార్త ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రేపు ఉదయాన ఈ మట్టి మనం అక్కడే తీసి ఎక్కడ తోలుతాం మనం ఈగిపోతే బాగుండే ఉద్దేశంతో టిప్పర్ని వెంబడించడం జరిగింది. ఆ టిప్పర్ తీసుకొచ్చి నెల్లూరు ప్రాంతంలో ఇక్కడే మనం ఉన్నాం చూడొచ్చు. చుట్టూ మినీ బైపాస్లో ఏదైతే విల్లా ప్రాంతాల్లో. వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో రమణారెడ్డి, నెల్లూరు రూరల్ నుంచి.